వార్డు సభ్యుల నుండి రాష్ట్రపతి వరకు పదవులు అనుభవిస్తున్నారంటే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే కోటగిరి మండల దళిత సర్పంచ్లు పేర్కొన్నారు. సర్పంచ్ గా ఎన్నికై ప్రమాణ స్వీకరించడం జరిగిందని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతనంగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ దళిత సర్పంచ్ల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ దళిత సర్పంచ్లతో పాటు కోటగిరి స్థానిక సర్పంచ్ బర్ల మధుకర్, కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచాలు పేరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దైగం హనుమంతు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో వార్డు సభ్యుల నుండి రాష్ట్రపతి వరకు పదవులు అనుభవిస్తున్నారంటే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని వారు కొనియాడారు. అలాగే మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ దళిత సర్పంచ్లకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే సర్పంచ్ గా ఎన్నుకోబడ్డామని గర్వంగా చెప్పుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, కొత్తపల్లి సర్పంచ్ పుప్పాల చిన్నగంగరాం, దేవనగుట్ట తండ సర్పంచ్ కొర్రరవి, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, మాజీ సర్పంచ్ జగన్నాథరావు, ఎస్సీ, ఎస్టీ దళిత నాయకులు విశ్వవత్ శంకర్, గైని అర్జున్, మూడు విజయ్, వార్డు సభ్యులు కన్నం శ్రీనివాస్, గైని తిప్పయ్య, మొగులప్ప, బొర్రసాయిలు, పుప్పాల సతీష్, వడిత్య, తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, కర్మ శుభాకాంక్షలు మా సర్పంచ్ల తరఫున. ఈరోజు పండగ కావున రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే మేమందరం ఈరోజు సర్పంచ్లుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పండగ దినాన్ని మేము సర్పంచులందరం కలిసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కోటగిరి మండల్లో సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి అలాగే పూలదండలేసి కొబ్బరికాయలు కూడా కొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో వార్డు సభ్యులు కానీ, సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ ఉన్నతమైన పదవులలో పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఈరోజు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అధిక్రమించడం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు కులాలకు అతీతంగా చిన్న చిన్న కుటుంబీకులు కూడా ఈరోజు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా స్థానంలో ఉండి గ్రామాలకు సేవ చేస్తారు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్మరించుకోవడం కోసమే ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ సర్పంచులు వాళ్ళందరి ఆధ్వర్యంలో మన గతంలో కూడా ఎంపీటీసీగా చేశారు, సర్పంచ్గా చేశారు మనోహర్ అన్న గారు, మా స్థానికుడు కోటగిరి మండల మా అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన మదన్న గారు, అలాగే ఇతర బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగం పట్లనే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఆ యొక్క రాజ్యాంగం నిర్మించడం వల్లనే ఈరోజు వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మన యొక్క దాని వలన ఈరోజు అందరికీ అవకాశం వచ్చిందంటే దానికి మూలకారకుడైనటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే మనం ఈరోజు రాజ్యాంగాన్ని చేసినందున మనము చేస్తూ ఉన్నాం. ఈరోజు దీనివల్ల ఈరోజు మా గౌరవ సర్పంచులు కోటగిరి సర్పంచ్ అయిన మధు గారు మరియు కొత్తపల్లి సర్పంచ్ అయిన పుప్పాల గంగారాం గారు, మరి అదేవిధంగా పిఎస్ఆర్ కాలనీ సర్పంచ్ హనుమంతు మరియు క్యాంపు సర్పంచ్ అయినట్టు అర్జున్ మరియు వీరమణి అర్జున్ గారు మరియు సుతలం సర్పంచ్ మౌనిక విజయ్ గారు, మరి అదే సుతలం సర్పంచ్ మీనా మరియు జగ్గు పటేల్ వారి ఒక్క మరియు యంగ్ యువ స్టార్ అయిన కుర్ర రవి గారు, దేవునిగుట్ట తాండా, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు రాంపూర్ సర్పంచ్ శంకర్, సామికిబాయ్
వీరందరూ ఈరోజు ఇక్కడికి రావడము, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే వారి యువకులు వారి ఆలోచన బాబాసాహెబ్ గారిని గుర్తించడము, ఈరోజు ఇక్కడికి రావడము, వారంతటి వారు మేము పాలాభిషేకం చేయాలి, మాకు ఈరోజు ఇదంతా పండగ వాతావరణంగా చేసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ముఖ్యంగా పాలాభిషేకం చేసి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి మేము ఇక్కడ సీట్ల పంపిణీ కార్యక్రమం అని చెప్పుకొని మేము పండగ ఈరోజు సంక్రాంతి, ముఖ్యంగా సంక్రాంతి